గంజాయి, డ్రగ్స్పై అత్యంత కఠినంగా ఉన్నాం. సోషల్ సైకోల తాటదీసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, నిలబెట్టుకుంటాం. మొన్నటి విజయంలో మహిళలదే కీలక పాత్ర. దానికి గౌరవంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మహానాడుని మా ఆడబిడ్డలకు అంకితం చేస్తాం. మహిళా మహానాడుగా ముందుకెళ్తాం. మనం ఏ ఆలోచన చేసినా, ఏ సంస్కరణ తెచ్చినా, ఏ పాలసీ అమలు చేసినా అది యువత కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. సాధారణ రైతు బిడ్డ నుంచి కార్మికుడి పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఒక్క పాలసీతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం. ప్రజాస్వామ్యం దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికి గర్వకారణం. నాటి విజన్ 2020, నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువగళం కింద ఆనాటి జనరల్ సెక్రటరీ, ఈరోజు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంటు రాష్ట్రమంతా తిరిగారు. యువగళంలో నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్, జన్ ఆల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్లో ఏమున్నాయో దానికంటే బియాండ్గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీకండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ముందుకెళ్తున్నాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇవి పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు. ఆ రోజు చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇప్పటికే మనం చేసుకున్న ఎంఓయూలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నేను మాట చెప్పడం కాదు, ఇప్పటికే మీరు చూస్తే 282 ఎంఓయూల్ని కార్యరూపం చేశాం. 11,54,136 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 10,37,067 మంది ఉద్యోగాలకి నాంది పలికాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇండస్ట్రీస్ కానీ, కామర్స్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ మినరల్స్, ఒకటి కాదు అన్నిట్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది.